హలో శ్రీనిధి, నేను వచ్చాను. ఎక్కడున్నావు? వచ్చినావా? ఎక్కడికి వచ్చినావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మీ ఊరికి వచ్చాను. నువ్వు వెంటనే రా బయటికి. బయటికా? అమ్మో, మా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు ఆదివారం కదా, నేను రాను. అబ్బా, ఏం కాదు, ఏదో ఒకటి చెప్పిరా బయటికి. అరే, ఇప్పటికిప్పుడు ఏం చెప్పి రావాలి? మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే, నువ్వైతే వెళ్ళు. నేను నీ గురించి అంత దూరం నుంచి వస్తే నువ్వు రానంటావా? సరే, నేనే వస్తున్నా, ఉండు. అమ్మో, సరే సరే ఉండు, ఇంట్లో నేనే ఏదో ఒకటి చెప్పేసి వస్తలే. అమ్మమ్మ, నేను గుడికి వెళ్ళేసి వస్తా. ఇలా ఆదివారమేనా? ఏం గుడికి పోతాను? దొరికేదే ఒక్క రోజు కదా అమ్మమ్మ, మా దోస్త్ వస్తుంది, నేను పోయేసి వస్తా. సరే, మంచిది, పోయిరా. సరే అమ్మమ్మ. వచ్చినావా? ఇంత సడన్ గా ఎందుకు వచ్చినావు? నిన్ను చూడాలనిపించింది, అందుకోసం వచ్చేసా. సరే కానీ బయటికి వెళ్దాం పదా. అమ్మో, బయటికా? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? నేను మా ఇంట్లో ఫ్రెండ్ తోటి గుడికి వెళ్ళి వస్తా అని చెప్పొచ్చిన, అంతే. ఇక నేను పోతా మరి మా ఇంటికి. నీకోసం అంత దూరం నుండి వచ్చింది నువ్వు వెళ్ళడానికా? మనం వెళ్దాం పదా. అమ్మో, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? వదులు. ఏం కాదు, రా వెళ్తాం, రా. నేను నాను. కూర్చో, బండి కూర్చో. అబ్బా వద్దు, ఎవరైనా చూస్తారు. నేను ఉన్నా కదా, ఏం కాదు, పా వెళ్దాం. ఏంటి పార్క్ కింద తీసుకొచ్చినావు? నేను చెట్ల పొలాలకు తీసుకురాలేదు, పబ్లిక్ ఉన్న పార్కే తీసుకొచ్చిన. సరే పా, కొంచెంసేపు మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఇక్కడ వద్దు, వెళ్దాం పదా. ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఫోన్ లో మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు వస్తావా, రావా? సరే పదా. అరే అది చూడరా, మళ్ళొక ప్రేమ పవరాలు. ఛీ, ఇక వీళ్ళు మారారా. నాకు తెలుసురా మీరు ఇక్కడే ఉంటారని. ఇలా సండే కదా. ఇట్లా లవ్ చేసుకుంటే నిజమైన లవ్ అయితే ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి, కానీ ఇట్లా పార్కుల పొంటి రోడ్ల పొంటి తిరుగుడు ఏందిరా? ఆ పిల్ల రాను అంటే చూడరా, వాడు ఎట్లా ఫోర్స్ చేస్తాడో. నాకు తెలిసి వాళ్ళు ఇంట్లో చెప్పి రాలేదురా. అరే నాకు ఓపిక వేయిందిరా, ఇంట్లో తెలియకుండా తిరిగే ప్రేమికులకి ఎట్లా అయినా బుద్ధి చెప్పాలిరా. అవునరా, ఏదో ఒకటి చేయాలరా మనం. దెబ్బకి ఏ లవర్స్ కూడా ఇంట్లో తెలియకుండా బయటికి రావద్దురా, ఇట్లా చేయాలి. అరే వాళ్ళని చూడరా, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ఇవాళ. ఇలా ఎన్ని రోజులు మనం దొంగచాటుగా కలుసుకోవడం? పెళ్లి చేసుకుందాం కదా. ఏంటి పెళ్ళా? నా చదువు అయిపోవాలి, నేను మంచి ఉద్యోగం కూడా చేయాలి. అప్పటి వరకు మన ప్రేమ విషయం మన ఇంట్లో తెలియదు. ఇన్ కేస్ తెలిసిందనుకో నిన్ను నన్ను చంపేస్తారు. అంటే
నాకంటే నీకు చదువు ఎక్కువనా? నేను అవసరం లేదా? నాకు నాకన్నా మా వాళ్ళకన్నా నా చదువు కన్నా నువ్వే ఎక్కువ. కానీ తొందర పడడం ఎందుకని నా చదువు అయిపోయిందో చేసుకుందాం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం, కానీ రా కూర్చో. సరేనే, నీకోసం అంత దూరం నుండి వచ్చాను కదా, మరి నాకేం లేదా? సరే, నీకేం కావాలో నాకు తెలుసు. నీకు కావాల్సింది బిర్యానీ కదా, పోయేటప్పుడు తినిపిస్తా. బిర్యానీ తినడానికి అంత దూరంలో వచ్చినా అనుకుంటున్నా? దొంగ, నీకు అన్నీ తెలుసు. అవును, నాకు అన్ని తెలుసు. నీకు బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కూడా కావాలి. సరే, ఇప్పటికే టైం చాలా అయింది. మా ఇంట్లో వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు. వెళ్దామా ఇక? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. నాకు నీతో ఉండాలనే ఉంది, కానీ మా ఇంట్లో పంపించాలి కదా. సరే, మనం వెళ్దాం పదా. సరే పా. ఎవరు మీరు? మీ లవర్లం రా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావురా? ఏంటి, నేను యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరు మీరంతా? మేము ఎవరో తర్వాత చెప్తాం, కానీ మెడలో బంగారం జేబులో డబ్బు ఉంటే తీయండి రా. ఒకరి ముఖం ఒకరు చూసుకునే చాలు కానీ తీయండి రా ఫస్ట్ పైసలు. ఫోన్ తీసుకో. మేమెందుకు ఇవ్వాలరా? మేము ఎవరైనా తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ డబ్బులు ఇవ్వండి రా. మేమేమి ఇయ్యం. ఏం చేసుకుంటారో చేసుకోర్రా. ఆగురా. చూసినావా, నువ్వు పార్కుల పంటి రోడ్ల పంటి తిరిగేదంతా ఈ ఫోన్లో ఉన్నదిరా. ఈ వీడియో మీ వాళ్ళకి ఇంకా పబ్లిక్ కి వేరే రకంగా ఎడిట్ చేసి పంపాము, అంతే. ఇక అసలు ఎవరు మీరంతా? మా వీడియో ఎందుకు ఇచ్చిర్రు? మా వీడియో డిలీట్ చేయండి. ఇవ్వండి ఒకసారి ఆ ఫోన్. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి ఆ ఫోన్ ఇవ్వండి. ఏం చేసుకుంటావు చేసుకోర్రా. బాగానే తెలుగు ఉందిరా నీకు. మాకు కూడా కొంచెం ఉన్నది. ఈ ఫోన్ లో కూడా రికార్డ్ చేసిన, చూస్తావా? మా అందరి దగ్గర ఉందిరా వీడియో. రేయ్, నా ఫోన్ వాళ్ళు కొట్టినావు కదరా, మీ సంగతి ఏందో చూస్తారా. నాకు మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, అర్థమైందా? అయిపోయింది, అంతా అయిపోయింది. నేను బయటికి రానంటే వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. వాళ్ళు వీడియో మా వాళ్ళకి పంపిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే నేను రానని చెప్పిన. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలియనప్పుడు మన వాళ్ళకు వీడియో ఎట్లా పంపిస్తారు వాళ్ళు? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఏంటి టెన్షన్ పడకని అంటున్నావా? అసలు నీకేం తెలుసు? నా బిడ్డ నా కళ్ళు కప్పి ఇలాంటి పనులు చేస్తుందని మా వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తా, నువ్వేం బాధపడకు, సరేనా? ఇంకేం ఆలోచిస్తావు? వాళ్ళు కనుక వీడియో అందరికి పంపిందనుకో, ఆ వీడియో మా అమ్మ చూసిందనుకో, ముందు చనిపోయి మా అమ్మనే. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? నా వాళ్ళు ఏమన్నా ఊపుకుంటారా? ముక్కలు ముక్కలుగా నరికి డ్యామ్లో పడేస్తారు. నేను బ్రతకనిగా, మా వాళ్ళకి తెలిసే ముందు నేనే చచ్చిపోతా. నాకు ఇక చావే పరిష్కారం. ప్లీజ్ అట్లా అన్నకి. నేను ఉన్నాను, ఏదైనా ఉన్నా వదిలు, నేను బ్రతకను, వదిలు. ఏం కాదే, నేను మాట్లాడితే నేను తీసుకుంటా. నాకు వద్దు, నిన్ను నమ్మినందుకు నాకు బాగా జరిగింది. అవుతావు కొంచెం. సావైనా బ్రతకైనా ఇద్దరం కలిసే చావాలి, ఇద్దరం కలిసే బతకాలి. నిన్ను వదిలే నేను ఉండలేను కదా. ఇద్దరం కలిసి చేద్దాం. నేను కూడా వస్తాపా నీతోటి. ఎవడో బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి నిన్నెట్లా వదిలేస్తా?
ఇద్దరం కలిసి చేద్దాం పా. ప్రేమించుకుంటే చావే పరిష్కారమా? నీ ఇంట్లో చెప్పుకోలేక నా ఇంట్లో చెప్పుకోలేక ఎన్ని రోజులు ఈ బాధ. మా ఇంట్లో ప్రేమ గురించి తీస్తే మా నాన్న నరికేస్తాడు, నువ్వేమో మీ ఇంట్లో చెప్పుకోలేవు. ఇలా ఎన్ని రోజులు? ఈ సాగుతోటి అన్న ఒకటైదాం పద. అరే వాళ్ళని చూడండి రా, పొద్దున మనం పార్క్ లో చూసిన వాళ్ళం కదా. అవునరా, అరే కొంపదీసి మనం బెదిరిస్తున్నాం అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. అరే ఆపరా రే. అరే ఆవురా ఆవురా. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా మీకు? అసలు ఎందుకు కావాలనుకుంటారా? బుద్ధి ఉందా అసలు? చదువుకున్నా కదా మనం. మరి ఏం చేయమంటారన్నా? మీరేమో వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కనుక మా ఇంట్లో వాళ్ళు చూస్తే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు చనిపోవడం కంటే ముందే మేమే చనిపోవాలని డిసైడ్ అయినామన్నా. అయ్యో, ఆ వీడియో ఎప్పుడు డిలీట్ చేసామమ్మా. మీలాంటి వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పార్కులల్లా సినిమా థియేటర్లల్లా తిరుగుడు కరెక్ట్ కాదని మీకు అర్థం కావడానికే ఈ పని చేసినాం, అంతేగాని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తిరుక్కుంటా ఇంట్లో కన్న వాళ్ళని మోసం చేయకండి అమ్మా. నీ ప్రేమ నిజమైతే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపెట్రా. సరే అన్న, మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాకే మీకు కనిపిస్తాం. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.